కూడి వచ్చిన మీకు ప్రభునామమున వందనాలు. దేవుని మహా కృప చొప్పున మరొకసారి మనం ఆయన సన్నిధిలో చేరి ఆయన స్తుతించి కొనియాడి ఆయన వాక్యం నేర్చుకునే ఒక విశేషమైన సమయాన్ని, భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. ప్రతి నెల కూడా ఒక దినాన ఈ విధంగా మనం కూడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానించే ఒక విశేషమైన భాగ్యాన్ని పరమదేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రతి నెలలో మనము గ్రంథంలో ఉన్న భక్తి గల స్త్రీల గురించి మనము నేర్చుకుంటున్నాం. ఈరోజు మరొక అంశం గురించి మనము నేర్చుకుంటాం. ఈరోజు మనం నేర్చుకునే అంశం ఏంటంటే బలహీనమైన ఘటములు బలమైన నిర్ణయం అనే అంశం గురించి కొద్ది నిమిషాలు ఆలోచించాం. బలహీనమైన ఘటములు బలమైన నిర్ణయం అంటే బలహీనమైన ఘటం అంటే ఎవరు అంటే స్త్రీ. మీకు తెలిసిన మాట, స్త్రీలు బలహీనమైన ఘటము అనే లేఖనం మనకి తెలియజేస్తున్నట్లు మనం చూడవచ్చు. సహజంగా లోకంలో, సమాజంలో స్త్రీ అనేది చిన్న చూపు చూడబడుతుంది. అంటే ఆ వివక్ష అనేది మన తండ్రులు తాతల కాలంలో మరి ఎక్కువగా ఉండేది. కానీ ప్రస్తుతం అయితే పూర్వకాలంలో ఉన్న వివక్ష అనేది నేడేమి లేదు. అంటే ఒక చిన్న చూపు చూడబడుద్ది స్త్రీ పూర్వకాలంలో. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, చదువుకోకూడదు, లేకుంటే అది చేయకూడదు ఇది చేయకూడదు అనే ఒక నియమ నిబంధనలు ఉన్నట్లు కూడా మనము చూడవచ్చు. అయినా సరే నేటి కాలంలో పురుషులతో సమానముగా అన్ని రంగాలలో స్త్రీలు రాణిస్తున్నట్లు కూడా మనము చూడవచ్చు. అంటే పూర్వకాలంలో ఇదిగో ఈ రంగాల్లో కేవలం పురుషులు మాత్రమే కనపడేవాళ్ళు, అది మనకు తెలుసు. కానీ ఇప్పుడు పురుషులు మాత్రమే కనపడే రంగంలో నేడు స్త్రీలు కూడా కనపడటం మనము చూడవచ్చు. ప్రాముఖ్యంగా ఆర్మీలో కూడా మనకి స్త్రీలు కనిపిస్తుంటారు ఆయా దేశాలలో. అలాగే విశేషంగా పైలట్స్గా స్త్రీలు కూడా మనకి లోకంలో కనిపిస్తుంటారు. అంటే ప్రతి రంగంలో కూడా పురుషులతో సమానముగా స్త్రీలు రాణిస్తున్నట్లు మనము చూడవచ్చు. అలాగే గ్రంథంలో కూడా ఎక్కువగా మనము పురుషుల గురించి భక్తులుగా మనం ఆలోచిస్తున్నట్లు మనం చూడొచ్చు గ్రంథంలో. అంటే భక్తులైన పురుషుల గురించి తరచుగా మనం నేర్చుకుంటుంటాం. అంటే పురుషులైన వాళ్ళు ఎలాగైతే భక్తిగా జీవించారో వారితో సరి సమానముగా భక్తి జీవితాన్ని జీవించిన స్త్రీలు కూడా మనకి కనిపిస్తుంటారు. అంటే భౌతికంగా రాణించడం మాత్రమే కాదు, ఆత్మీయంగా భక్తి విషయంలో కూడా పురుషులతో సమానముగా భక్తి జీవితాన్ని జీవించిన స్త్రీలు మనకి గ్రంథంలో కనిపిస్తుంటారు. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. అంటే పురుషుల్లో ఉండే సమర్పణను, పురుషుల్లో ఉండే త్యాగాన్ని మనం ఎవరిలో చూడగలమంటే స్త్రీలలో కూడా మనము చూడగలము. అంటే స్త్రీ బలహీనమైన ఘటము కదా, అది చేయలేను, నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నేను ఈ పని చేయగలనా అని తమ మీద తమకు నమ్మకం లేని స్త్రీలు కొంతమంది ఉంటారు. నేను బలహీనమైన ఘటం కాబట్టి నేను ఈ పని చేయకూడదని సైలెంట్గా చేతులు కట్టుకొని కూర్చునే అనేక మంది మనకు కనిపిస్తుంటారు. కానీ గ్రంథంలో బలహీన ఘటముగా ఉన్న స్త్రీలు బలమైన నిర్ణయాలు తీసుకున్నట్లు మనము చూడొచ్చు గ్రంథంలో. ఈరోజు స్థానిక సంఘంలో ఉన్న మీరు
బలహీనమైన ఘటము అని తలంచుకోకుండా నీవు బైబిల్లో ఉన్న స్త్రీల వలె బలమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరత ఉంటుంది. నీ కుటుంబం కోసం, దేవుని విషయాల్లో, కుటుంబ విషయాలలో, నీ కుటుంబాన్ని సంరక్షించే విషయంలో, నీ కుటుంబాన్ని భక్తిలో నడిపించే విషయంలో కఠినముగా, అవసరమైతే కఠినముగా బలమైన నిర్ణయాలు తీసుకోవలసిన అవసరత ఉంటుంది. అంటే అలా తీసుకున్న స్త్రీలు గ్రంథంలో మనకు కనిపిస్తుంటారు. అనేక మంది స్త్రీలు ఉన్నారు, కానీ ప్రాముఖ్యంగా మనమైతే ఒక ఇద్దరి గురించి మనం ఆలోచించేద్దాం ఈరోజు. ఒక ఇద్దరు స్త్రీల గురించి, అంటే వాళ్ళు మీకు తెలుసు, నేనేమి మర్మాలు చెప్పట్లేదు మీకు. పలుమార్లు వారి గురించి నేర్చుకున్నాము, కానీ పాఠంలో భాగంగా నేర్చుకుంటున్నప్పుడు ఒక కొత్తదనం, ఒక వైవిధ్యత అనేది మనకి అంశంలో కనిపిస్తుంది. అంటే మొట్టమొదటిగా ఈ బలహీనమైన ఘటము అనే పదము మనకి ఎక్కడ కనిపిస్తుంది అంటే పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, పురుషులారా, పురుషులకు సందేశం అది. పేతురు పురుషులతో మాట్లాడుతున్నాడు, సంఘంలో ఉన్న పురుషులతోటి, భక్తి కలిగిన పురుషులతోటి మాట్లాడుతున్నాడు. భక్తి కలిగిన క్రైస్తవులైన పురుషులతోటి పేతురు మాట్లాడుతున్నాడు. సందేశం ఎవరికి? పురుషులకు సందేశం. పురుషులారా, జీవమును కృపావరమును మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చేయుడి. అంటే బలహీనమైన ఘటము కాక ఎక్కువ బలహీనమైన ఘటము, ఎక్కువ బలహీనమైన ఘటము, ఎక్కువ బలహీనమైన ఘటము. అంటే ఎందులో బలహీనులు వాస్తవానికి అనేది మొదటిగా మనం ఆలోచించాలి. ఏ విషయాలలో బలహీనులు అని అంటే నాకు తెలిసి మొట్టమొదటగా ఎమోషనల్ అంటే భావోద్వేగముల విషయంలో అంటే వాళ్ళు భావోద్వేగాలు ఉంటాయి కదా, ఆ దుఃఖము, ఆ బాధ అనేది వాళ్ళు అణుచుకోలేరు. అంటే ఎమోషనల్ అయిపోతారు స్త్రీలు, ఎమోషనల్ అయిపోతుంది. మనకందరికి తెలుస్తుంది, మీకు కూడా తెలుసు స్త్రీలారా. అంటే ఊరకనే వెంటనే ఎమోషనల్ అయిపోయింది ఎవరంటే స్త్రీలు. పట్ట 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 పట్టమంటూ కళ్ళమంటే నీళ్లు కారుతుంటారు. అంటే సహజంగా కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోయినా, కుటుంబంలో ఎవరైనా చనిపోయినా సరే పురుషులు ఏడవటం అనేది అరుదుగా మనం చూస్తుంటాం. ఒక తల్లి కానీ, తండ్రి కానీ, లేకుంటే దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా చనిపోతే ఎవరు ఎక్కువగా ఏడవటం మనం చూడవచ్చు? స్త్రీలు ఎక్కువగా ఏడవటం అనేది మనం చూడవచ్చు. పురుషులు ఏడవటం అనేది చాలా అరుదు. అంటే 100% నాకు తెలిసి 90%, అంటే 100కి 90 మంది బహుశా వాళ్ళు ఏడవకపోవచ్చు. అంటే కన్న తండ్రి చనిపోవచ్చు, కన్న తల్లే చనిపోవచ్చు, అంటే దగ్గర వారే చనిపోవచ్చు. వారు తొందరగా వాళ్ళు ఎమోషనల్ కాలేరు, వాళ్ళు తొందరగా వాళ్ళు ఏడవలేరు. కానీ స్త్రీలు అలాంటి వారు కదా, వెంటనే వాళ్ళు ఆ ఎమోషన్స్ని వాళ్ళు ఆపుకోలేరు. వాళ్ళు అంటే తమ సంతోషాన్ని వాళ్ళు ఆపుకోలేరు, తమ దుఃఖాన్ని కూడా వాళ్ళు ఏమాత్రం కూడా ఆపుకోలేరు. చిన్న చిన్న మాటలకే వాళ్ళు సులువుగా బాధపడిపోతుంటారు. నీలాంటి పురుషుల్లో ఉంటే బలం ఉండదు ఎక్కువ మంది స్త్రీలలో. అంటే అంటే అననీలే అంటారు పురుషులు, కానీ చిన్న చిన్న విషయాలకు వాళ్ళు ఏమైపోతారంటే, అంటే నమ్మిన వ్యక్తి, అంటే ఒక్కోసారి నమ్మిన వ్యక్తి, కట్టుకున్న భర్త ఒకవేళ తొందరపడి తన అనరాని మాట అంటే మాత్రము బహుగా తొక్కులనికి వాళ్ళు మునిగిపోతారు. ఆ ఎమోషన్స్ ఆపుకోలేరు వాళ్ళు. అంటే వెంటనే ఏడుస్తారు అన్నమాట. తొందరగా కన్నీళ్ళు వచ్చేస్తుంటాయి వారికి. అంటే వాళ్ళు ఎందులో బలహీనులు అంటే ఎమోషనల్గా వాళ్ళు ఎలా ఉన్నారంటే కొంచెం వీక్గా ఉంటారు. వాళ్ళు ఎమోషనల్గా వీక్గా ఉంటారు వాళ్ళు. అది అర్థం చేసుకోవాలి పురుషులైన వాళ్ళు. నిందించకూడదు, ఆ బలహీనతను బట్టి నిందించకూడదు వాళ్ళని. ఊరకనే ఏడుస్తుందని నిందించకూడదు వాళ్ళని. నిందించకుండా ఆ బలహీనతను గ్రహించి మనం ఏం చేయాలంటే పురుషులైన వాళ్ళు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయాలని చెప్పాడు. అందుకే పేతురు జ్ఞానంగా మసలు వాళ్ళ సమయంలో వెంటనే ఎమోషన్స్ ఆపుకోలేరు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఏం చేస్తారు? భావోద్వేగాలని వ్యక్తపరుస్తుంటారు. ఆ వ్యక్తపరిచినప్పుడు భర్త ఏం చేయాలి, పురుషుడు ఏం చేయాలంటే
అది జ్ఞానంతో మసులుకోవాలి ఆ సమయంలో. నిందించడం కానీ లేదా ఇంకా బాధించడం కానీ పురుషుడు అనేది చేయకూడదు. అంటే భార్య కన్నీళ్లు భర్త యొక్క ప్రార్థనలకి ఆటంకం కాకూడదు. అంటే భార్య కన్నీళ్లు కారిస్తే భర్త యొక్క ప్రార్థనకి ఆటంకం. అది మలాకి గ్రంథంలో మాట్లాడుతుంటాడు, 2వ అధ్యాయంలో దేవుడు యాజకులతో మాట్లాడుతుంటాడు. అంటే భార్యని వాళ్ళు ఏడిపిస్తున్నారు, భార్యని వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, భార్యని వాళ్ళను బహు రకాలుగా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ సేవ చేసి యాజకులతో దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. అంటే నీ భార్య యొక్క కన్నీళ్లు భర్త యొక్క ప్రార్థనలకు ఏం కాకూడదు అంటే ఆటంకం కాకూడదు. నీ మూలముగా నీ భార్య కన్నీరు కార్చకూడదు, నీ మూలంగా నీ భార్య కన్నీరు కారకూడదు. అందుకే అక్కడ ఏమన్నాడు, సన్మానించు. విచిత్రంగా ఆశ్చర్యకరంగా లేఖనం ఎలా సెలవిస్తుందంటే పిల్లల్ని శిక్షించమంటది, భార్యను సన్మానించమంటది బైబిల్లో. లోకంలో మనుషులు లేకుండా విచిత్రంగా రివర్స్ చేస్తుంటారు. అంటే పిల్లల్ని ఒక్క మాట అన్నారు కానీ భార్యను మాత్రం బహు భయంకరంగా శిక్షించి కొడుతుంటారు. గ్రంథం ఏముంది? పిల్లల్ని శిక్షించమంది, భార్యను సన్మానించమంది. వారిని కొట్టడం కానీ వారిని బాధించడం కానీ నీ వలన వాళ్ళు ఏడవటం కానీ జరగకూడదు. వాస్తవానికి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి, అంటే ఎమోషనల్గా వాళ్ళు బలహీనులు. అంటే రెండోది శారీరక విషయంలో వాళ్ళు వీక్గా ఉంటారు, వాళ్ళు బలహీనంగా ఉంటారు. అంటే శారీరకంగా పురుషుడిలో ఉండే బలము స్త్రీలో ఉండదు. వాస్తవానికి పురుషుని యొక్క నిర్మాణం వేరే, స్త్రీ యొక్క నిర్మాణము వేరే. అంటే జిగట మంటితోటి పరమదేవుడు పురుషుని నిర్మాణం చేస్తే భూమి యొక్క అగాధ స్థలములలో నుండి విచిత్రంగా నిర్మించబడిన నాడు దావీదు మాట్లాడుతుంటాడు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి విచిత్రంగా నిర్మించబడిన నాడు. అంటే పురుషుని యొక్క నిర్మాణం ఎలా జరిగింది? జిగట మంటితో జరిగింది. కానీ స్త్రీ నిర్మాణం అలా జరగలేదు. స్త్రీ నిర్మాణం ఎలా జరిగిందో మీకు తెలుసు కదా. చెప్తుంది అర్థమవుతుందా మీకు? ఈరోజు మనం నేర్చుకున్న సందేశం ఏంటంటే బలహీనమైన ఘటములు బలమైన నిర్ణయములు. అంటే బలవంతులు బలమైన నిర్ణయాలు తీసుకోలేదు. బలహీనమైన ఘటమని గ్రంథం చెప్పిన ఘటములు అవసరాన్ని బట్టి ఒక అద్భుతమైన బలమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో వాళ్ళు అద్భుతంగా నిలబడ్డట్లు కూడా మనము చూడవచ్చు. కాబట్టి నేను బలహీనరాలు అనుకోమాకు. నువ్వు ఎప్పుడు కూడా బలహీనరాలని, నేనేం చేయలేను, నాకు చేత కాదు. పరమదేవుడు ఎంత అద్భుతం చేశారంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అపవాది సాతానుగాడు ఏ స్త్రీని మోసపుచ్చి పాపం చేయించాడో లేదా దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించేలా చేశాడో అదే స్త్రీ ద్వారా వాడి పతనము, వాడి నాశనాన్ని దేవుడు నిశ్చయించేశాడు. ఏ స్త్రీని వాడుకొని నువ్వు పాపం చేసావో అదే స్త్రీ ద్వారా నేను నాశనం చేస్తానని పరమదేవుడు ఏదైనా తోటలో వాగ్దానం చేస్తాడు. తెలుసు కదా, ఆదికాండం 3:15లో నీకును స్త్రీకిని చూడండి ఎలా ఉంది అక్కడ. నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును. వాస్తవానికి సాతాను యొక్క తలని చితకు తొక్కింది క్రీస్తు, లోకరక్షకుడు క్రీస్తు. క్రీస్తు యేసు వాడిని ఓడించాడు. క్రీస్తు యేసు వాడి యొక్క తలను త్రొక్కేశాడు. కానీ క్రీస్తు యేసు ఈ భూలోకానికి రావటానికి కారణమైన వ్యక్తి ఎవరంటే, ప్రాముఖ్యంగా కావలసిన వ్యక్తి ఎవరంటే స్త్రీ కదా. స్త్రీ ద్వారానే క్రీస్తు యేసు ఈ భూలోకానికి రావాలా. ఎందుకంటే క్రీస్తు యేసు మనలాంటి వ్యక్తి కాదు. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే ఉన్న వ్యక్తి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే పరమదేవునితో పాటు ఉన్నాడు. కాబట్టి పురుషుని ప్రమేయం అనే దానికి ఎంత మాత్రం కూడా అవసరం అనేది లేదు. ఎంత మాత్రం అవసరం లేదు ఆయనకి. మనలాగా జన్మించిన వ్యక్తి కాదు. కాబట్టి సాతాను నాశనం చేయడానికి, సాతాను యొక్క తలను చిత్తకు త్రొక్కడానికి దేవుడు క్రీస్తు యేసుని భూలోకానికి పంపాడు కదా. ఆ క్రీస్తు యేసు ఎవరి ద్వారా వచ్చాడు? స్త్రీ ద్వారా వచ్చాడు. ఆయన స్త్రీ యందు పుట్టి సాతానా, బలహీనమైన ఘటమని స్త్రీని వాడుకున్నావు కదా నువ్వు.
సులువుగా నువ్వు మోసపుచ్చావు కదా, బలహీనతను వాడుకొని సులువుగా మోసపుచ్చావు కదా. ఏ స్త్రీనైతే నువ్వు మోసపుచ్చేసావో అదే స్త్రీ ద్వారా నేనేం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను పరమదేవుడు ఏదైనా వాగ్దానం చేశాడు. అనుకున్నట్లుగానే గ్రంథంలో అనేక మంది స్త్రీలు అద్భుతంగా జీవించారు. ప్రాముఖ్యంగా మనకి గ్రంథంలో అనేక మంది కనిపిస్తుంటారు. వారు బలహీనమైన ఘటమే. ఏ విషయంలో? ఎమోషనల్గా, శారీరక విషయాల్లో వాళ్ళు బలహీనంగా కనిపిస్తుంటారు. పురుషుల్లో ఉండే బలం ఉండదు కదా, తెలుసుగా మీకు కూడా. ఏక పురుషుల్లో ఉండే బలం స్త్రీలో ఉంటుందా? ఉండదు. ఎండకు పురుషుడు పని చేసినట్లు స్త్రీ చేయగలదా? చేయలేదు. పురుషుడు బరువులు మోసినట్లు స్త్రీ మోయగలదా? మోయలేదు. బరువులు ఆ విధంగా మోయలేదు. ఆ బలహీనతను బట్టి నిందించకూడదు. నువ్వు మళ్ళీ వాస్తవానికి ఆ బలహీనతను బట్టి నిందించకూడదు. నీకు అది కూడా చేత కదా, నువ్వు అది కూడా మహిళమంటారు కొంతమంది భర్తలు. ఏమర్థమైంది నీకు భార్య? నీకు భార్య అర్థమైంది నీకు? సింహాసనం వేసుకొని కూర్చుంటాడు, అంతే. సింహాసనం మీద కూర్చుంటాడు. మరి ఆ బరువు మోయాలి అంటే ఎవరమైనా బరువు? బలహీనరాలు కదా, ఎలా మోస్తుందో బరువు? నీకు చేత కదా, అది కూడా బిందె కూడా మోయలేవా నువ్వు? ఆ బిందె మోయలేవా నువ్వు? ఆ మూట మోయలేవా అని మాట్లాడుతుంటారు కొంతమంది మనుషులు. అందుకే పెద్ద పెద్ద బ్రిడ్జీలు, కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కూడా మనకి ఎవరు కనిపిస్తుంటారంటే పురుషులు కనిపిస్తుంటారు, స్త్రీలు కనపడరు మనకి. పెద్ద పెద్ద బిల్డింగ్ నిర్మాణాల్లో కానీ, బ్రిడ్జీలు కన్స్ట్రక్షన్ నిర్మాణంలో కానీ మనకి ఎవరు కనిపిస్తుంటారంటే కేవలం పురుషులు మాత్రమే కనిపిస్తుంటారు. అంటే బలహీన, అదే బలము ఉండదు. అలాగే రెండవది, బలమైన నిర్ణయాలు తీసుకున్న బలహీన ఘటాలు. బలమైన నిర్ణయాలు తీసుకున్న బలహీన ఘట. అందులో మీకు తెలిసినట్లు రూతు కనిపిస్తుంది. మీకు అందరికీ తెలిసిందే. ఒక అత్యద్భుతమైన నిర్ణయం తీసుకున్నట్లు మనం చూడవచ్చు. అత్యద్భుతమైన నిర్ణయం, ఒక విశేషమైన నిర్ణయం తీసుకోండి. ఒక విశేషమైన నిర్ణయం. ఆవిడ తీసుకున్న నిర్ణయంలో అబ్రహాం కనపడతాడు మనకి. అబ్రహాం కనపడుతుంది. ఆవిడ తీసుకున్న నిర్ణయంలో అబ్రహాం కనపడుతుంటాడు. ఆశ్చర్యం. ఒక అన్యురాలు, మోయాబీయురాలు, విగ్రహారాధికులు. పరమదేవుడు అబ్రహాముకు ప్రత్యక్షమై ఆదికాండం 12:1-2 నీ స్వజనమును, నీ తండ్రి ఇంటిని, నీ దేశాన్ని, నీ బంధువుల్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళు అన్నాడంతే. తెలుసుగా మీకు ఆ మాటలు? ఒకసారి ఆయన తెలిసినా సరే మనం చదువుదాం. ఆదికాండం 12:1-2. యెహోవా నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నీకు చూపించు దేశమునకు వెళ్ళము. నీ దేశాన్ని విడిచిపెట్టాలి, నీ బంధువుల్ని విడిచిపెట్టాలి, నీ తండ్రిని విడిచిపెట్టి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టాలి. అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది. అబ్రహాముకి వాగ్దానం ఉన్నట్లు రూతుకు వాగ్దానం లేదు. తెలుసు మీకు అది. రూతుకే మన దేవుడు ప్రత్యక్షమే వాగ్దానం చేశాడు, అబ్రహాంలాగా లేదు. దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నువ్వు సమస్త దాన్ని విడిచిపెట్టాలి. అది పరమదేవుని యొక్క వాగ్దానానికి నమ్మకం చూపించి, విశ్వసించి, దేవుని యొక్క పిలుపుకు లోబడి విధేయత చూపించి సమస్తం విడిచిపెట్టి తాను ఎక్కడికి వెళ్ళాలో ఎరుగుకు వెళ్ళాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత అలాంటి ఒక సమర్పణ, త్యాగం కలిగిన వ్యక్తి మనకు రూతు కనిపిస్తుంది.
సమర్పణ పరాకాష్ఠకు వెళ్ళిపోయింది. నేను మరలా చెప్తున్నాను, అబ్రహాముకి దేవుడు చేసినట్లు రూతుకు దేవుడు ఏమాత్రం వాగ్దానం చేయాల. ఆవిడకి వాగ్దానం లేదు, వాస్తవానికి వాగ్దానం లేదు. చూద్దాం రూతు గ్రంథంలో ఆవిడ కూడా ఏం చేసిందంటే, ఆవిడ కూడా 2వ అధ్యాయము 11వ వచనం. ఆవిడ కూడా విడిచిపెట్టింది. ఏం విడిచిపెట్టింది? 2:11. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి, ఇంతకు దేవుడు అబ్రహాము దేవుని చెప్పాడు, నీ దేశమును నీ బంధువుని నీ తండ్రిని విడిచిపెట్టి. రూతు కూడా ఏం విడిచిపెట్టింది? తన దేశాన్ని, జన్మభూమిని, తల్లిదండ్రులని విడిచిపెట్టి వచ్చేసింది. ఎరగని జనం దగ్గరకు వచ్చింది. ఎందుకంటే అత్తగారులు కూడా కొంతకాలం ఎక్కడ ఉన్నారు? వాళ్ళ ప్రాంతంలో ఉన్నారు. ఎరగని ప్రాంతం. ఏం ఆశించి వచ్చావమ్మా నువ్వు? ఒక విధవరాల్ని ఏం ఆశించి వచ్చావు నువ్వు? ఏం చూసి వచ్చావు విధవరాలతో? ఆశ్చర్యం, అది అద్భుతం. ఏం ఆశించింది రూతు వాస్తవానికి? ఏమైనా విలువైన సొత్తులు ఉన్నాయా నయోమి దగ్గర? లేకుంటే బెత్లెహేమ్ అనే గ్రామంలో నయోమికి రావాల్సిన పొలం ఏమన్నా ఉందా? లేకుంటే భూమిని ఏమన్నా స్వాధీనం చేసుకున్న ఉద్దేశంతో వెంబడించిందా? అసలు ఒక విధవరాలను ఎవరు వెంబడించగలరు వాస్తవానికి? నగలేమన్నా ఉన్నాయి ఎవరి దగ్గర? నగలను ఆశించి వచ్చిందా? రాలా. మనం ఖచ్చితంగా చెప్పగలం. నయోమి దగ్గర నగలుంటే నగలను ఆశించి వచ్చిందా? ఆవిడ దగ్గర ఏమైనా సొత్తు ఉంటే సొత్తును ఆశించి వచ్చిందా? లేకుంటే భూములు ఏమైనా ఉంటే ఆ భూములను ఆశించి వచ్చిందంటే అవన్నీ నాకు అవసరం లేదు, నాకు వద్దవి. మరి నీకేం కావాలి? ఏం ఆశించిన వచ్చావు? ఈ రోజుల్లో స్త్రీలు అలా చేస్తారో లేదో నాకైతే తెలియదు, చేసేవాళ్ళు ఉన్నారేమో తెలియదు నాకైతే. ఒక అద్భుతమైన సమర్పణ, ఒక అద్భుతమైన త్యాగం రూతు. ఏం మాట్లాడుకో రూతు గురించి? ఎంత మాట్లాడగల రూతు గురించి? నిబంధన సంబంధి కాదు వాస్తవానికి. వాగ్దానం లేవు ఆవిడికి, ఏమాత్రం కూడా వాగ్దానం లేవు. ఈరోజు వాగ్దానాలు ఉంటేనే ఈరోజు మనం సమర్పణ కలిగి జీవించడం మనకు కష్టమైంది, త్యాగం చేయడం, నష్టపోవడం మనకు కష్టమైంది. ఈరోజు మనకు వాగ్దానాలు ఉన్నాయి, ఆవిడకి ఆ వాగ్దానం కూడా ఇచ్చారు దేవుడు. చదువుదాం కొన్ని మాటలు. మీకు అందరూ తెలిసిన స్టోరీ కాబట్టి బ్యాక్గ్రౌండ్ చెప్పట్లేదు, అసలు విషయంలోకి వెళ్ళిపోతున్నాను. 15వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం. ఆమె, ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును తిరిగిపోయినదే, నీవును నీ తోడి కోడలు వెంబడి వెళ్ళిపోయాడు. 3 సార్లు చెప్పింది నయోమి, వెళ్ళు. 16, అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమని నువ్వు ఈసారి చెప్పొద్దు, దయచేసి నా వెంబడి రావద్దు అని నాతో మాత్రం అనొద్దు. నువ్వు వెళ్ళి చోటికే నేను వచ్చేది, నీవు నివసించు చోటనే నేను నివసించేది, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణము తప్ప మరి ఏదైనా నిన్ను ప్రత్యేకించేలా యెహోవా నాకు ఎంత కీడును కలుగజేయను కాక. ఏం ఆశించి వచ్చేసింది ఆవిడ వాస్తవానికి? 3 విషయాలు. ఒకటి, నీ జనం కావాలి నాకు. 2, నీ దేవుడు కావాలి. 3, నీ శ్మశాన భూమి నాకు కావాలి. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడనే పాతి పెట్టబడతాను. నాకు కావాల్సింది అది. జనం కావాలి నాకు. 2, జనం కావాలి. 2, నీ దేవుడు నాకు కావాలి. నీ దేవుడే నా దేవుడు, నీ దేవుడు నాకు కావాలి. ఎలా తెలుసు ఆవిడికి? నయోమి ఒక అద్భుతమైన స్త్రీ. ఆవిడ కూడా బహుశా కోడలకు యెహోవా దేవుడు తప్ప లోకంలో వేరొక దేవుడు లేడు అనే సందేశాన్ని బహుశా నోటి మాటల కంటే తన ప్రవర్తనతో ఆవిడ చూపించుండొచ్చు, నాకు తెలిసి. మన కళ్ళారు చూడలేదు కానీ మన అంచనా, మనకు అలా కనిపిస్తుంది గ్రంథంలో. అలాగా నోటి మాటలతో ప్రకటించడం కంటే ప్రాముఖ్యంగా ఆవిడ తన వ్యక్తిత్వంతో, తన ప్రేమతో, తన జీవితంతో ఆ ఇంట్లో ఎలాగా కోడల పట్ల వ్యవహరించేసిందో అద్భుతం. అది ఒక కూతుర్ని, ఒక కోడల్ని ఒక కూతురుగా చూడగలిగే ఒక విశేషమైన గుణం
నయోమిలో పుష్కలంగా ఉంది. 100కు 100% ఆవిడలో నిండుగా కనిపిస్తుంది. కోడల యొక్క సంతోషాన్ని కోరుకునే అత్త ఆవిడ. ఈరోజు ఎవరున్నారు అంటే అత్తలు ఎవరున్నారు? కూతురు యొక్క సుఖాన్ని సంతోషాన్ని కోరుకుంటారు, కానీ కోడల యొక్క సుఖాన్ని సంతోషాన్ని కోరుకున్న అత్తలు ఈరోజు ఎంతమంది ఉన్నారు వాస్తవానికి? ఏం కావాలంట ఆవిడకి? ఋతుకి ఏం కావాలంట? నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడే పాతి పెట్టబడతా, నాకు అది చాలు. నయోమి ఏమన్నా పొలం కావాలని ఆశించి వచ్చావా? నాకొద్దు, అది నాకొద్దు. మరి నయోమి దగ్గర ఏమైనా నగలున్నాయా? నగలు ఆశించి వచ్చావమ్మా ఋత? కాదు. మరి ఏం ఆశించి నువ్వు విధరాలు వెంటబడ్డావమ్మా? అసలు విధరాలు అంటే ఎవరు పోతారు అసలుకి? ఒకతే సింగిల్ పీస్ ఆవిడ కూడా. ఎవరు బంధువులు, దగ్గర బంధువులు అంతే ఆవిడ బెత్లెహేము గ్రామంలో. ఏ సుఖ సంతోషాలు కోరుకోలే వాస్తవానికి ఋతు. సుఖ సంతోషాలను ఆశించి, సౌఖ్యాన్ని సౌభాగ్యాన్ని ఆశించి నయోమిని వెంబడించిన వ్యక్తి కదా ఆవిడ. ఈరోజు క్రీస్తు యేసుని వెంబడించే వ్యక్తి కూడా అలానే ఉండాలా? క్రీస్తు యేసుని వెంబడించే వ్యక్తి కూడా ఏం చేయాలంటే, అబ్రహాం ఎలాగైతే విడిచిపెట్టాడో, ఋతు ఎలాగైతే విడిచిపెట్టిందో, ఈరోజు క్రీస్తు యేసుని వెంబడించే వ్యక్తి కూడా ఏం చేయాలంటే, తనకు కలిగిన సమస్తం కూడా విడిచిపెట్టి క్రీస్తుని వెంబడించకపోతే వాడు నా శిష్యుడు కాడేనడు. ఆ సమర్పణ ఈరోజు నీలో నాలో ఉందా? నిజంగా అబ్రహాంలో ఉన్న సమర్పణ, ఋతులో ఉన్న సమర్పణ ఈరోజు ఇక్కడ కూర్చున్న నీలో నాలో ఉందా? క్రైస్తవులుగా, క్రీస్తు యేసుకు శిష్యులుగా చెప్పుకునే మనలో నిజంగా త్యాగం ఉందా? సమర్పణ ఉందా? విధరాలంటే వచ్చేసింది ఆశ్చర్యం. నాకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఏముందా మన దగ్గర? ఏం ఆశించి వచ్చావు నువ్వు? ఏం చూసి వచ్చావు నువ్వు? ఈరోజు అలాంటి సమర్పణ మనలో కూడా ఉండాలమ్మా శ్రీగారా. కానీ నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను మీకు. ఎలా వింటున్నారా? చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయము 25 నుంచి మనం చదివితే శిష్యరేఖ యొక్క లక్షణాలు కనిపిస్తుంటాయి. అంటే క్రీస్తు యేసుకు శిష్యుడు అవ్వాలంటే ఏం చేయని సంగతి మనకు కనిపిస్తుంది. అది మనం అంతా ఆలోచించట్లేదు, చదవట్లేదు. కానీ 33వ వచనం చివరిలో చదువుదాము. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కానేరడు. మీకు కలిగినదంతయు విడిచిపెట్టని వాడు నాకు శిష్యుడు కానేరడు. ఋతు ఏ విడిచిపెట్టింది? తన తండ్రి ఇంటిని, తన జన్మభూమిని విడిచిపెట్టింది. ఈరోజు క్రీస్తు యేసు కోసం, దేవుని కోసం దేన్ని విడిచిపెడతాం? ఈరోజు మనము దేన్ని వదులుకుంటాం? ఈరోజు ఆరాధన ఉంది, దేన్ని వదులుకుంటాం? వదులుకుంటావా? విడిచిపెడతావా? వదులుకోవట్లా, విడిచిపెట్టట్లా. అవసరమైతే ఆరాధన సరే అనుకుంటున్నారు. ఈరోజు ఆరాధన అనుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. ఆరాధన అనుకుంటున్నారు కానీ విడిచిపెట్టలేకపోతున్నారు. సంఘ కార్యక్రమాలు అనుకుంటున్నారు కానీ వదులుకోలేకపోతున్నారు. వదులుకోలేము ఈరోజు మనం, విడిచిపెట్టలేము ఈరోజు మనం. అతుక్కుపోయి ఫెవిక్విక్ బంధం అనమాట. ఫెవిక్విక్ బంధం లాగా ఏమైపోతుంది? ఫెవిక్విక్ తెలుసు కదా మీకు, చాలా అది అతుక్కుంటే అది తీయటం చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అలా ఫెవిక్విక్ బంధం లాగా ఏమైపోతుంది అంటే అలా అడ్డుకొని పోతున్నాడు అనమాట. వాస్తవానికి దేవునికి అంటుకొని పోవాలి, వాస్తవానికి దేవునికి క్రీస్తుకు అంటుకొని పోవాలి. కానీ దేనికి అంటుకొని పోతున్నారు? అంటుకొని పోతున్నాం మనం ఒక్కోసారి. కాబట్టి ఋతు ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. బలహీనమైన ఘటమా? అంత బలమైన నిర్ణయం తీసుకుంది. ఈరోజు పురుషులు తీసుకుంటారు అలాంటి నిర్ణయాలు. క్రీస్తు కోసం నష్టపోతారా? వదిలిపెడతారు క్రీస్తు కోసం? ఈరోజు పురుషులు ఉన్నారు అనుకో, క్రైస్తవులుగా పిలవబడేది, నిజంగా నష్టపోతుంటారా? వదిలిపెట్టారా? నిజంగా అంటే బలమైన నిర్ణయం తీసుకుంటారా? అనుమానమే. నీ జనమే నాకు నీ జనం కావాలి. ఎందుకు? ఆ జనము యెహోవా స్వకీయ సంపాద్యం. ఎవరాళ్ళు? వాళ్ళు ప్రత్యేకించబడిన జనం. భూమి మీద ఉన్న జనాల కంటే ఒక ప్రత్యేకించబడిన జనం, శ్రేష్టమైన జనం ఆ జనం. నాకు నీ జనం కావాలా? నీ జనమే నా జనం. ఇక వీళ్ళు నా జనం కాదు, వీళ్ళు కాదు నా జనం. నీ జనమే నా జనం. ఎందుకంటే నీ జనం దేవునికి స్వకీయ సంపాద్యం, దేవుని సొత్తోళ్ళు. ఆకాశం క్రింద ఉన్న ప్రజలందరిలో కంటే దేవుడు హెచ్చించిన జనం ఆ జనం. అనాదిలో నిర్ణయించబడిన క్రీస్తు యేసు
రక్త మాంసాల్లో పాలుబడి కావడానికి, ప్రత్యక్షం కావడానికి ఎన్నుకున్న ఒక శ్రేష్టమైన జనం. ఆ జనం నీ దేవుడు, నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే మృతి పొందుతా. అంటే నాకు తెలిసి అది ఇజ్రాయెల్ దేశం భూమి నట్ట నడుము ఉంటుంది. హెజ్కేలు గ్రంథంలో మనకు ఆ సందేశం మనకు అనిపిస్తుంది. భూమి నట్ట నడుమున ఆ దేశం ఉంటుంది. దేవుడు నివసించే ప్రత్యక్షపు గుడారం ఉండే దేశం ఆ దేశం. యెరూషలేము దేవాలయము ఉండే దేశం అది పూర్వకాలంలో. దేవుని యొక్క ప్రసన్నత నిలిచే ప్రత్యక్షపు గుడారం ఉండే ఒక విశేషమైన స్థలం అది. కొంతమంది భక్తులు ఆ దేశంలో అక్కడున్న శ్మశాన భూమిలో పాతి పెట్టబడాలి అని ఒక అద్భుతమైన కోరిక కలిగిన వాడు. మీకు తెలిసినట్లు శారా చనిపోయినప్పుడు హేతు కుమారు దగ్గర అబ్రహాము ఒక పొలాన్ని కొంటాడు. శారాను అక్కడే పాతి పెడతాడు. అబ్రహాం అక్కడే పాతి పెట్టబడతాడు. తర్వాత ఇస్సాకు, నాకు తెలిసి రిబకా కూడా. చివరిగా యాకోబు మంచం మీద ఉన్నప్పుడు చనిపోతూ తన కుమారుల దగ్గర మాట తీసుకుంటాడు, నన్ను ఇక్కడ పాతి పెట్టద్దు, ఖచ్చితంగా నా పితరుల నుండి స్థలానికి తీసుకెళ్ళాడు, నేను అక్కడనే పాతి పెట్టబడాలి. యాకోబులో ఉండే కోరిక ఎవరిలో కనపడుతుంది? రూతులో కనపడుతుంది. యోసేపు కూడా చనిపోతూ తన వారి దగ్గర ఒక మాట, నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని చూడవస్తాడు, నా ఎముకలను మీరు ఏం చేయండి, ఇక్కడ నుంచి తీసుకొని పోవాలా, నా ఎముకలు కూడా ఇక్కడ ఉండొద్దు, అక్కడే తీసుకెళ్ళాలా. గత వారంలో మనం చదువుకున్న దావీదు గురించి కూడా సౌలు ఏమంటాడు? దావీదు, యెహోవా సన్నిధికి ఎడమగాను ఆయన స్వాస్థ్యమునకు దూరముగాను నేను మరణము నొందకపోదును గాక. ఒకవేళ నాకు చావాలన్నా ఆయన సన్నిధి ఎక్కడుంది? ఇజ్రాయెల్ దేశంలో ప్రత్యక్షపు గుడారంలో ఆయన సన్నిధి ఉంది. నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతా. నేను చెప్తుంది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. బలహీనమైన ఘటాలు తీసుకున్న బలమైన నిర్ణయాలు, సమస్తం విడిచిపెట్టి, తండ్రి స్వజనాన్ని విడిచిపెట్టి, ఏ నిరీక్షణ లేదు వాస్తవానికి, ఏ సంతోషం లేదు వాస్తవం, ఏ సౌభాగ్యం కోరుకోలేదు, సంతోషాలను ఆశించి వెంబడించిన స్త్రీ కదా. సరే ఏమి జరిగినా సరే నేను నిన్ను వెంబడిస్తా, నా వెంట రావద్దు అని అంటున్నాను. ఆవిడ సమర్పణకి, త్యాగానికి గొప్ప ప్రతిఫలం. ఆవిడ సమర్పణకు గొప్ప ప్రతిఫలం. రెండో అధ్యాయం మళ్ళా చదువుతున్నాడు, 11-12 వచ్చిన ఋతు గ్రంథం 2వ అధ్యాయము 11-12 వచ్చిన. బోయజు మాట్లాడాడు, నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎరుగని జనమునందుకు వచ్చింది. ఎరుగని జనం దగ్గరకు వచ్చావు నువ్వు. స్త్రీలను ఒప్పుకోవచ్చు. ఇప్పుడు దాకా తండ్రి ఇంటి దగ్గర, తల్లి ఇంటి దగ్గర సుమారు 20 సంవత్సరాలు ఉంటారు. ఎరుగని మనుషులు, వాస్తవానికి ఎరుగని మనుషులు కొరకు ఎరుగని మనుషుల్ని ఆ వారి దగ్గరకు వచ్చేస్తే విడిచిపెట్టి, కుటుంబాన్ని, తల్లిదండ్రులని, అన్నదమ్ములు అందరినీ విడిచిపెట్టి, ఆశ్చర్యం. ఇక జీవితాంతం కూడా ఏం చేస్తుంటే ఇక్కడ భర్త ఇంటి దగ్గరే ఉంటారన్నమాట. 12వ వచనం, యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. త్యాగానికి ప్రతిఫలం ఉంటుంది. నీ త్యాగానికి ప్రతిఫలం ఉంటుంది. నీ సమర్పణకి ప్రతిఫలం ఉంటుంది. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, బహుమానం ఇస్తాడు ఆయన. నువ్వు ఏం నష్టపోయావో నీకు బహుమానం ఉంటుంది, ప్రతిఫలం ఉంటుంది. అది అర్థం కావట్లేదు రోజు మనుషులకి. ఏమో నష్టపోవాలా, వదులుకోవాలా, అది ఇచ్చే ప్రతిఫలం నీకు అర్థం కావట్లా. అందుకే నీకు సందేహం, నీకు అనుమానం. నువ్వు నష్టపోయేది ఎంత, దేవుడు ఇచ్చే ప్రతిఫలం ఎంత, నువ్వు దాన్ని అంచనా వేయగలవా? నువ్వు నీకు తెలియదు కాబట్టి నువ్వేం చేస్తావంటే కొన్నింటిని వదులుకోవడానికి ఇష్టపడవు నువ్వు. అవును కదా?
ఏమంటాడు బోయజరుతోటి, నువ్వు చేసిన దానికి యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండినట్లు నీవు వచ్చితివి. ఎంత అద్భుతమైన మాట. ఇశ్రాయేలు దేవుడు యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉండడానికి నువ్వు వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చావు? యెహోవా రెక్కల కిందకు వచ్చావు. కోడి తన పిల్లలు కాపాడినట్లు మహాదేవుడు కాపాడుతూ ఉంటా పరమ తండ్రి. ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ గద్ద రెక్కల మీద నేను ఎలాగ మోసుకొని వచ్చేసాను. ఒక పక్షి తన రెక్కల కింద పిల్లల్ని కాపాడి సంరక్షించినట్లు ఆ మహాదేవుడు తన పిల్లల్ని ఆ విధంగా కాపాడుతుంటాడు. పరమ తండ్రి ఆ విధంగా సంరక్షిస్తుంటాడు ఆ దేవుడు. నెక్స్ట్, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. సంపూర్ణమైన బహుమానం. మత్తయి సువార్త 1వ అధ్యాయంలో మనకు ప్రాముఖ్యంగా 3 స్త్రీలు కనిపిస్తుంటారు. తామారు, రాహాబు, రూతు, చివరిలో మరి. వీరిద్దరు వాస్తవానికి అన్యశ్రుడు. షల్మాను రాహాబు నందు బోయజును కనెను, బోయేజు రూతును కనెను. క్షమించండి, బోయేజు రూతు నందు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి రాజును దావీదును కనెను. అక్కడ నుంచి చూస్తూ మరియా ఆమె యందు క్రీస్తునబడిన యేసు పుట్టినని మాట్లాడుతుంది. వాస్తవానికి వీళ్ళు అన్యులు, ఇద్దరు అనేశ్వరుడు. నిబంధన సంబంధం ఏదో ఇశ్రాయేల్ కాదు కదా, మీకు తెలుసు కదా. ఇశ్రాయేల్ కాదు. కొర్నేలి ఇంట పేతురు ప్రసంగం చేసేటప్పుడు ఒక అద్భుతమైన మాట అన్నాడు. ఏమంటాడు? ప్రతి దేవుడు పక్షపాతి కాడని నిజముగానే గ్రహించాను. ప్రతి జన్మలోనండి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జన్మలో, ఏ కాలంలోనైనా ప్రతి జన్మలో ఎవరైతే నీతిగా నడుచుకుంటున్నారో పరమదేవుడు వారిని అంగీకరిస్తాడు. వారిని తన సంకల్పంలో చేర్చుకుంటాడు. ఆయన తన దగ్గరకు చేర్చుకుంటాడు. ఆయన దానికి ఆ పేతురు మాట్లాడిన వచ్చిన అద్భుతమైన ఎగ్జాంపుల్స్ మనకి ఎవరు కనిపిస్తుందంటే రాహాబు, రూతు కనిపిస్తున్నారు. చూడండి, పరమ తండ్రి రూతుని ఎక్కడ పెట్టాడు? క్రీస్తు యేసు వారు వచ్చే ఆ లైన్లో పెట్టేశాడు. చెప్పాడు పోయేది, సంపూర్ణమైన బహుమానం నీకు ఇస్తాడా యెహోవా, నువ్వు చేసిన దానికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడా. కాబట్టి శ్రీడరా, ఈరోజు నువ్వు కూడా బలహీనమైన ఘట్టమని నిన్ను నిందించుకోవాల్సిన అవసరం లేదు. నీ కుటుంబం కోసం, నీ భక్తి జీవితం కోసం, నీ కుటుంబం యొక్క సంరక్షణ కోసం నువ్వు బలమైన నిర్ణయాలు తీసుకోవాలా. బలంగా నిలబడాలి. నువ్వు కుటుంబం తరపున నీ కుటుంబం తరపున నువ్వు బలంగా నిలబడాలి. ఒకవేళ భర్త అవిశ్వాసీయుడు అనుకో, నువ్వు నిలబడు. పిరిగితనం కలిగి ఉండు, మాకు ధైర్యపడు. మాకు గ్రంథంలో యాయేలు వ్యక్తి మనకు కనిపిస్తున్నది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం దెబోరా దగ్గర ఒక అత్యద్భుతమైన ధైర్య సాహసాలు కనపరిచిన వ్యక్తి. ఒంటి చేత్తో సిసెరను ఏం చేసింది? ఒంటి చేత్తో మట్టి కరిపించేసింది. ఆవిడ ఒక అద్భుతమైన ధైర్యం, సాహసం. నేను ఆడదాన్ని కదా, నేనేం చేయగలను? కాదు, దేవుడు నీ పక్షాలుంటే, నీలో విశ్వాసం ఉంటే నువ్వు చేయగలవు. నువ్వు నిలబడాలి. 2 మనకందరూ తెలిసిన ఆవిడ ఎస్తేర్. ఈవిడ తీసుకున్న ఒక అత్యద్భుతమైన గొప్ప నిర్ణయం ఏంటంటే, తన జాతి కొరకు చావటానికి సిద్ధపడ్డ స్త్రీ ఈవిడ. తన జాతి కొరకు చావటానికి సిద్ధపడ్డ స్త్రీ ఈవిడ. మీకు అందరికీ తెలిసిన స్టోరీ కదా. హామాను యూదులకు శత్రువీడు. అంటే పండితులు, అనేక మంది గ్రంథ పండితులు ఏమంటారంటే వీడు అగగు సంతానం అని, లేదా అమాలేకీయుల యొక్క సంతానము, అమాలేకీయుల జాతికి చెందినవాడు అని అనేక మంది పండితులు మాట్లాడుతుంటారు.
వాస్తవానికి అమాలేకీయులకి యెహోవా సింహాసనానికి తరతరముల యుద్ధం. అది మీకు తెలిసిన నిర్గమకాండం 17వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. ఎందుకంటే అమాలేకీయులు యెహోవా సింహాసనానికి విరోధంగా చేతులెత్తారు, విరోధంగా తిరుగుబాటు చేశారు. అప్పుడు దేవుడు మోషే, యెహోషువ వారి ఆధ్వర్యంలో గ్రంథంలో రాయబడింది మీకు తెలుసు కదా. యెహోవా సింహాసనానికి అమాలేకీయులకి తరతరముల యుద్ధము అన్నట్లు ఆ అమాలేకీయులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరుగుతుంది. దావీదు వారిని ఓడించేశాడు. సౌలు వారిని వదిలిపెట్టిన సంగతి కూడా మీకు తెలుసు కొంతమందిని. అలాగే అతను దావీదు ఓడించేశాడు మీకు తెలుసు. కాలక్రమంలో ఆ అమాలేకీయుల జాతికి చెందినవాడే ఈ హామాన్ అంటారు. ఈ హామాన్ యొక్క యుగో హట్ అయిపోయింది ఒక చోట. పరమ దుర్మార్గుడు, బహు క్రూరుడు హామాన్. మొర్దెకై ఒక రోజు అతనికి వంగి నమస్కారం చేయలేదంట. అతని ఈగో హట్ అయిపోయింది. వంగి నమస్కారం చేయాలి. నాకు నమస్కారం చేయడం వీడు అని ఏం చేశాడంటే, వీడినొక్కడిని చంపడం స్వల్ప సంగతి, చిన్న విషయము, వీడి జాతిని మొత్తం నాశనం చేయాలి, అది ఒకే రోజు అని కుట్రలో కుతంత్రాలతోటి ఒక శాసనం చేయించి రాజుగారి చేత సంతకం, ఆ రాజుగారి యొక్క ఉంగరం చేత రాజుగారి సంతకం చేయించి ఆ ఉంగరం చేత ముద్రించి ఆ పారసీక ప్రభుత్వం ఎన్ని సంస్థానాల్లో ఏలుబడి చేస్తుందో ఆ సంస్థానాలన్నిటి కూడా తాకీదులు పంపించేసాడు. ఒకే రోజు ఏం చేయాలి? యూదులను ఒకే రోజు పురుషులని, స్త్రీలని, పిల్లని ఒకే రోజు సంహరించాలి. ఇది నాకు తెలిసి అపవాదిక చర్య. ఇది నాకు తెలిసి అపవాదిక చర్య. ఎందుకంటే క్రీస్తు యేసు వారు యోధా జాతుల నుంచి రాకూడదు, నిర్మూలం కావాలి, ఆ యోధా గోత్రం యొక్క సింహం రాకూడదని ఒక పకడ్బందీ ప్లాన్ వేశాడు. కానీ పరమదేవుడు చూస్తూ ఊరుకోడు కదా. మహాదేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన చదువుతాము, మీకు తెలిసిన మాటలే. ఎస్తేరు గ్రంథంలో మొట్టమొదటిగా 3వ అధ్యాయము మనం చూద్దాం. 3వ అధ్యాయంలో 13వ వచనం. అదారు అను 12వ నెల 13వ దినమందు యవనులేమి, వృద్ధులనేమి, శిశువులనేమి, స్త్రీలనేమి, యూదులనందరినీ ఒక్క దినమంది బొత్తిగా నిర్మూలన చేసి వారి సొమ్ము కొల్లపుచ్చుకోమని తాకీదులు అంచెవారి చేత రాజ్య సంస్థానములన్నిటికీ పంపబడెను. అంటే ఎన్ని సంస్థానాల మీద ఇతను అధికారం చేస్తున్నాడు? 1:1లో అహశ్వరోషు దినములలో జరిగిన చర్య వివరము. హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహశ్వరోషు ఏలెను. అంటే 127 సంస్థానాల మీద ఇతను చక్రవర్తిగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఆ 127 సంస్థానములలో ఉన్న యూదులందరినీ కూడా ఒక్కరోజు చంపాలి. ఎవరెవరిని? పిల్లలని కూడా కనికరం చూపించకుండా పిల్లలని, స్త్రీని, పురుషులని ఒక్కరోజు నాశనం చేయాలి. ఈ శాస్త్రం మొర్దెకైకి తెలుస్తుంది. ఇది మొర్దెకి తెలిసి మొర్దెకి తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఆ రాజనగర ద్వారం దగ్గర కూర్చుంటాడు. ఆ చర్య, ఆ దృశ్యం ఎస్తేరు యొక్క కంటికి కనిపించినప్పుడు కొన్ని బట్టలు ఏం చేస్తాయంటే మొర్దెకి దగ్గరికి పంపిస్తారు. వెంటనే మొర్దెకి వాటిని తిరస్కరించేసి ఇదిగో ఇలాంటి శాసనం వచ్చింది, ఈ సంగతి ఎస్తేరుకి చెప్పేసి అని ఒక మధ్యవర్తి చేత కబురు పంపించేస్తాడు మొర్దెకి. అప్పుడు ఎస్తేరు యొక్క సమాధానము మనం చూద్దాము. 3వ అధ్యాయం 8వ వచనం. క్షమించండి, 4వ అధ్యాయము 7 నుంచి చదువుతాను. మొర్దెకై తన సంభవించినదంతయు యూదులను నాశనము చేయుటకు గాను హామాను వారిని బట్టి రాజు ఖజానాకు తూచి ఇచ్చిదని చెప్పిన సొమ్ము మొత్తము ఎంతనిలో అతనికి తెలిపి వారిని సంహరించుటకే శూషణలో ఈవిడిన ఆజ్ఞప్రతిని ఎస్తేరులకు చూపి తెలుపుమనియు ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపము చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పుమనియు దానిని అతనికి ఇచ్చెను. హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పాను. ఆమె తన జనుల విషయమై రాజును వేడుకొని. మా ఎస్తేరు, దయచేసి మన జనుల గురించి నువ్వు రాజుగారి దగ్గర వేడుకో. ఎందుకంటే మన జనులకు ఒక ఆపద వచ్చేసింది, ఒక అపాయం వచ్చేసింది మన జనులకి. ఒకరోజు వాస్తవానికి నువ్వు యూదురాలు అని చెప్పొద్దు అని చెప్పిన వ్యక్తి కూడా ఇతనే 2వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది. నువ్వు యూదురాని అంటే నీ జాతి తెలియకూడదు, నీ జాతి అంటే నీకు తెలియకుండా అంతఃపురంలో వెళ్ళిపోయిన తర్వాత. కానీ ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చింది. ఇదిగో మన జనుల గురించి దయచేసి రాజు దగ్గర మనం వచ్చాయి. ఎందుకు? మన జాతి అంతా తుడిచిపెట్టిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఎస్తేరు అయితే సమాధానం ఏంటి? 9వ వచనం. అంతటా ఎస్తేరు మొర్దెకైతే చెప్పమని హతాకులకు సెలవిచ్చిందేమనగా
పిలువబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతి వాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజు వద్దకు ప్రవేశించుని పిలువబడలేదని చెప్పమని. భార్యాభర్తల ఉన్న వాస్తవానికి ఎవరెవడ భార్య 30 రోజుల నుంచి ఆయన దగ్గరికి వెళ్ళారు. పిలవడకుండా రాజ్యకు అంతర్గృహమున ప్రవేశించే అధికారం భార్య కూడా లేదు. ఒకవేళ వెళ్ళారు పిలవబడకుండా వెళితే రాజు చేతిలో బంగారపు దండం ఉంటుంది. ఎవరి వైపు అయితే బంగారపు దండ ఇలా చూపుతాడో వాడు మాత్రమే బ్రతకాల. ఒకవేళ బంగారపు దండ కనుక చూపకపోతే ఎవరైనా సరే సంహరించబడి నాశనం చేయాలి, అంతే, చంపేసేయాలి. అలాంటి ఒక కఠినమైన ఆజ్ఞ ఉంది. అది అందరికీ తెలుసు ఆ విషయం అని ఎస్తేరు రాజు మొర్దెకై దగ్గరికి సమాచారం పంపిస్తాం. మొర్దెకై ఏమనేటప్పుడు 12వ వచనంలో వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలపగా మొర్దెకై ఎస్తేరు తిట్లు ప్రత్యుత్తరం ఇచ్చి, రాజనగరంలో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందు నీ మనసులో తలంచుకొనవద్దు. అంటే అది సరిగ్గా అర్థం చేస్తున్నాడో లేదో, అంటే కొంచెం బాధ కదా, మొర్దెకైకి బాధతో మాట్లాడుతున్నాడు. తన గురించి ఆలోచించలేదు ఎస్తేరు. వాస్తవానికి అలాంటి వ్యక్తిత్వం లేని ఆవిడ కాదు. వాస్తవానికి నీవు ఈ సమయమందు ఏమీ మాటలాడక మౌనంగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదల మరియొక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటివ నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితేమో ఆలోచించుకునమని చెప్పమనో. నువ్వు వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళి మనం చేయి, కుదరదన్నది ఆవిడ. అలాంటి ఆజ్ఞ లేదు. ఒకవేళ ఇప్పుడు కనుక నువ్వు సహాయం చేయకపోతే యోధులకు సహాయము మరి ఒక దిక్కు నుంచి వచ్చేస్తుంది, కానీ నువ్వు నీ కుటుంబం మాత్రం తప్పించుకోలేవు. తర్వాత ఒక మాట అన్నాడు, ఒకవేళ ఈ సమయం కొరకే నువ్వు ఆ స్థితిలో ఉన్నావేమో, అక్కడ ఉన్నావేమో. అందుకే అది ఆలోచించు ఒకసారి. మహా అద్భుతం కదా దేవుడు చేసిన ఒక అత్యద్భుతమైన ప్లాన్. ఎస్తేరును అంతఃపురంలోనికి పంపించడం, ఒక రాణిగా చేయటం అనేది మహాదేవుని యొక్క చర్య. అది మహాదేవుని యొక్క చర్య. 15వ వచనం. అప్పుడు ఎస్తేరు మొర్దెకైతో మరలైపోయాడు, నీవు పోయి శూషణనందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరములకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేను నా పని కత్తెలను కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా నున్నను. నేను రాజునొద్దకు ప్రవేశించదను. నేను నశించదనను. అటు వెళ్ళిన మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించను. ఏమన్నా చివరిలో, ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నను. నేను రాజునొద్దకు ప్రవేశించుదను. నేను నశించదను. ఒక బలమైన నిర్ణయం తీసుకున్నాడు. ఒకవేళ న్యాయ వ్యతిరేక్తంగా ఉందా, ఒకవేళ రాజుగారు పిలువబడేపడితే నేను వెళ్తా. ఒకవేళ నన్ను నాశనం చేస్తాడా, నన్ను చంపుతాడా అంటే తన జాతిని కాపాడటానికి, తన జాతి కొరకు, తన జనుల కొరకు చావటానికి కూడా సిద్ధపడ్డ ఒక అద్భుతమైన వ్యక్తి చేస్తారు. బలహీనమైన ఘటములు బలమైన నిర్ణయం. ఘటన చూస్తే బలహీనంగానే ఉంది, కానీ నిర్ణయం మాత్రం మహా అద్భుతం. అవసరమైతే నేను నాశనం అయిపోతా. నేను ఎవరి కోసం అమ్మా? అంతఃపురంలో ఉంది కాబట్టి తన సుఖం చూసుకోవాలా, తన సౌఖ్యం చూసుకోవాలా. తన జనం గురించి ఆలోచించింది ఆవిడ. నా జనులు నాశనం కాకూడదు, నా జనులు నశించిపోకూడదు. నేను నాశనమేనే ఏం కాదు, కానీ నా జనులు మాత్రము నశించిపోకూడదు అనుకుంది ఆవిడ. ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకుంది. నేను వెళ్ళిపోతాం మొర్దెకై, కాబట్టి నువ్వు పని చేయి, ఉపవాసం ఉండండి, అన్నపరలు మానుకోండి. ఈరోజు నీ కుటుంబం కొరకు నువ్వు ఒక బలమైన నిర్ణయం తీసుకోండి. నీకు కష్టంగా ఉండొచ్చు, నీకు నష్టంగా ఉండొచ్చు, కానీ నీ కుటుంబం కొరకు నువ్వు బలమైన నిర్ణయం తీసుకోవాలి. నిలబడాలా. వెనక్కి వెళ్ళిపోమాకండి దయచేసి. వెనకడుగు వేయపాకండి. పిరిగితనం కలిగి ఉండమాకండి దయచేసి. భయపడమాకండి. ధైర్యంగా నిలబడండి. ఒకవేళ నీ భర్త అవిశ్వాసం నిలబడు. ఒకవేళ విశ్వాసం కూడా ప్రోత్సహించి వెనకలాగమాకు నువ్వు. ఒకవేళ అవిశ్వాసత నువ్వు నిలబడు,
ఒకవేళ విశ్వాసం అయితే ఇంకా ముందుకు నెట్టు. పరుగెత్తున్నాడా, నువ్వు కూడా వెనక పరుగెత్తు, ప్రోత్సహించు. వెనక లాగమాకు. నీ పిల్లల కొరకు, నీ భర్త కొరకు, నీ కుటుంబం కొరకు నీకు కష్టమైనా సరే నువ్వు బలమైన నిర్ణయాలు తీసుకోవాలా. నా కుటుంబం ఆత్మీయంగా ఉండాలంటే 5 గంటలకు లేవాలా? లే. అది నీకు కష్టమైన నువ్వు లే, 5 గంటలకు లే. నువ్వు కష్టపడు. దయచేసి మీరు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. దేవుని విషయంలో, స్థానిక సంఘం విషయంలో, దేవుని రాజ్య విషయంలో మీ సహకారం కావాలా. మీరు కూడా భాగస్వాములు అవ్వాలి దేవుని యొక్క రాజ్య విషయంలో, స్వార్థ పనులు. కుటుంబ విషయాల్లో దేవుని పక్షంగా, సంఘం విషయంలో మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. మీరు బలమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాల్లో మీరు నిలబడండి. దయచేసి బలహీనమైన ఘటన, నాకేం చేతైంది, నేనేం చేయగలను, నేను మాట్లాడలేను, నేను చేయలేను, స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండమని చెప్పింది బైబిల్, నేనేం చేయలేను, నా పని ఏమి లేదు కాదు. ఎంతోమంది విశేషంగా గ్రంథంలో కూడా పురుషులతో సమానముగా అద్భుతమైన విశ్వాసాన్ని, భక్తిని కనపరిచారు వాళ్ళు. అలాంటి బలమైన నిర్ణయాలు వాళ్ళు తీసుకున్నారంటే అది వాస్తవానికి వారి సొంత శక్తి సామర్థ్యాలు కాదు, ఒకటి వారి విశ్వాసము, దేవుని యొక్క కృప. వాళ్ళు ఎలా అలా బలంగా ఉండగలిగారంటే వారు విశ్వాసం చేత బలపరచబడ్డారు. అది వారి సొంత బలం కాదు. సొంత బలం అయితే వారి నిర్ణయం తీసుకోలేరు, వాళ్ళు విజయాలు సాధించలేరు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 11:34. అగ్ని బలమును చల్లార్చి ఖడ్గ దారుణ తప్పించుకొనిది, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలిరి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. ఒక అద్భుతం. తెలుసుగా మీ గ్రంథాలు అనేక మంది ఉన్నారు కదా. ఒక శూన్యమీరాలు కానీ సారేపోతూ విధవరాలు కానీ తమ వారు చనిపోతే విశ్వాసం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే తిరిగి మరలా లేపుగలిగారు. అలాగే లాజరు కూడా తిరిగి లేచాడు, మీకు తెలుసు. వాళ్ళు మరలా తర్వాత చనిపోతే వేరే విషయం, అది వేరే సబ్జెక్టు. అంటే వాళ్ళు ఆ విధంగా బలంగా నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏంటంటే విశ్వాసం. ఈరోజు మనం కూడా ఏం చేయాలంటే విశ్వాసంతో నిలబడి మనం కూడా ఒక బలమైన నిర్ణయాలు తీసుకుందాం. ఇంకెంతకాలం బలహీనలు అనుకుందాం. మనం కూడా ఎప్పుడు బలవంతుడు అని అనుకోవాలి. ఎప్పుడు ఇంకా నేను బలహీనని, నేనేం చేయలేని అనుకోండి. మనందరం కూడా ఎప్పుడు కూడా విశ్వాసంతో నిలబడితే దేవుడు అద్భుతంగా సహాయం చేస్తుంటాడు. దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక ఆలోచనే, అదే ఒక బలమైన నిర్ణయం. అది దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక బలమైన నిర్ణయం కూడా మనం తీసుకుందాం. ఒకవేళ బలహీనతలో ఉన్నామనుకో ఆయన బలపరచడం మనల్ని. అందుకే పౌలుకు మాట అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడను. నేను బలవంతుడినప్పుడు ఆ బలం నీకు ఇవ్వగలడు. పరిశుద్ధాత్మ బలం ఇవ్వగలడు. ప్రార్థన నీకు బలం ఇవ్వగలదు. దేవుడు నీకు బలం ఇవ్వగలడు. కాబట్టి బలహీనలనే ఆలోచన లేకుండా ఒక బలమైన నిర్ణయాలు తీసుకోవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాను. బలహీనమైన ఘటాలు, బలమైన నిర్ణయాల అంశాల గురించి మనం ఆలోచన చేస్తాం. ఏ విషయాల బలహీనలో మనం చూసామో బలమైన నిర్ణయాలు తీసుకున్న బలహీనమైన ఘటాలు ఒక రోజు అద్భుతంగా ఒక బలమైన నిర్ణయం తీసుకుంది. అలాగే ఎస్తేరు కూడా తన జాతి కొరకు, తన సమాజం కొరకు, తన జనుల కొరకు చావడానికి సిద్ధపడ్డారు. ఈరోజు కుటుంబం కొరకు, దేవుని కొరకు, సంఘం కొరకు, స్వార్థ కొరకు మీరు కూడా మంచి మంచి నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాల్లో మీరు కూడా ఏం చేయాలి? నిలబడి అద్భుతంగా ముందుకెళ్లాల్సిందిగా వేడుకుంటూ మీ అందరూ కూడా వందనాలు తెలియజేస్తున్నారు.